హలో అందరికీ. ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేయాలనిపించింది, తినాలనిపించింది. ఏం చేద్దామని అలా యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటే వెజ్ మోమోస్ కనిపించిందనమాట. ఇంకా ఈజీగానే ఉంది రెసిపీ అని ట్రై చేశాను. ఒక క్యాబేజీ అండ్ క్యారెట్‌ని సన్నగా తురిమి, బాగా కలిపి అందులోని వాటర్ మొత్తం తీసేసాను. అలాగే దాంతో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలుపుకున్నాను. అందులోనే కొద్దిగా అల్లం తురిమి వేసుకున్నాను. అలాగే కొద్దిగా వెల్లుల్లిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ మైదా పిండి తీసుకుని, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, వాటర్ వేసుకొని ఇలా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగించుకోవాలి. అందులోనే అల్లం పేస్టు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. అందులోనే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, రుచికి సరిపడాక సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత స్టఫ్ రెడీ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వీడియోలో చూపించిన విధంగా చిన్నగా రుద్దుకొని, అందులో స్టఫ్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వెజ్ మోమోస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా. ఇది ఫస్ట్ అయితే నాకు సరిగా రాలేదు, మళ్ళీ చేయంగా అన్నీ ఒక షేప్ అయితే బాగా వచ్చింది. ఇంకా వాటిని ఇడ్లీ పాత్రలో కానీ ఇంకా వేరే ఏదైనా కానీ ఆవిరిలో ఉడికించుకున్నామంటే వేడి వేడి వెజ్ మోమోస్ రెడీ అయిపోతుంది. టమాటో కెచప్తో కానీ కారంతో కానీ తిన్నామంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.